నమస్తే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా అనేది కొత్తగా తీసుకురావడం జరిగింది. సంవత్సర కాలంగా మనం చూస్తూనే ఉన్నాము. ఎక్కడైతే కబ్జాకు గురైనాయో వాటిని తొలగింపులు చేస్తున్నాం అని చెప్పేసి రంగనాథ్ గారు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పడం జరుగుతుంది. అయితే ఈరోజు 750 కోట్ల విలువ గల ఒక ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణకు గురైంది, అది మేము తొలగించడం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అది బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 పరిధిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఉంది. ఆ ల్యాండ్కు సంబంధించిన వారు ఇక్కడే ఉన్నారనమాట. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం, అసలు ఇందులో నిజాలు ఏంటి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, అసలు ఏంది ఇది, నిజమేనా 750 కోట్ల విలువ గల ఈ భూమిని ఆక్రమించారు, దానివల్ల మేము తొలగించడం అంటారు, ఏం చెప్తారు మీరు? ఇది 100కు 100% పట్టా భూమి అండి. ఓకే. ఇది 129 సర్వే నంబర్కి వస్తుంది. కొత్త సర్వే నంబర్ 403 అంటారు. ఈ 129 403 సర్వే నంబర్లో గత ప్రభుత్వాలలో కొన్ని అవకతవకలు జరిగిన మాట వాస్తవం. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను మిగతా ప్రభుత్వాలు కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాయి. నేను ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సార్, హైడ్రా ఫార్మేషన్ ఈజ్ అ వెరీ నోబుల్ థాట్ సార్, నోబుల్ ఇంటెన్షన్ టు రిస్టోర్ ద వాటర్ బాడీస్, వాటర్ ఫ్రంట్స్ అండ్ ఆల్. వీ నీడ్ ఇట్ ఇన్ హైదరాబాద్ టుడే. కానీ ఇలా ప్రైవేట్ భూముల మీద పడి ఈ విధంగా దౌర్జన్యం చేసి మమ్మల్ని బయటికి పంపించేసి ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం చాలా దారుణం సార్. రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, దీని మీద ఒక కమిటీ ఫామ్ చేయండి. 129 403లో మాలాంటి బాధితులు చాలామంది ఉన్నారు. దీని మీద ఒక కమిటీ ఫామ్ చేసి నిజాలు నిగ్గు తేల్చి గత ప్రభుత్వాలు చేసిన తప్పులను బయటికి తీసి మాలాంటి బాధితులకు న్యాయం చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. టోటల్ ఎంత ఉందండి ఇది? టోటల్ పరిధి ఎంత దీన్ని? ఇది మొత్తం మాది 5 acres అండి. 403/52 is 5 acres అండి. అంటే మీరు ఎప్పుడు తీసుకున్నారు, ఎవరి దగ్గర తీసుకున్నారు? 129/105 is నాన్ ఎగ్జిస్టింగ్ అని రెవెన్యూ అధికారులు ఏదైతే చెప్తున్నారో అది అవాస్తవం. ఒక నాన్ ఎగ్జిస్టింగ్ సర్వే నంబర్ మీద రిజిస్ట్రేషన్ ఎట్లా అవుతుందండి? 1930లో అసైన్మెంట్ కాపీస్ ఉన్నాయి, ట్యాక్స్ రిసీట్స్ ఉన్నాయి, వాళ్ళు పేమెంట్ చేశారు, ట్రెజరీలో డిపాజిట్ అయిన రిసీట్స్ ఉన్నాయి. ఆ తర్వాత 56లో సేల్ డీడ్ అయింది, అది ఉంది. 68లో ఒక కాపీ ఉంది, సేల్ డీడ్ ఉంది. మీకు డాక్యుమెంట్ నెంబర్స్ ఇస్తే మీరు కూడా సర్టిఫైడ్ కాపీలు తెచ్చుకోవచ్చు. నేను మీడియాకి ఆ మొత్తం రికార్డ్స్ నేను సబ్మిట్ చేస్తాను ఈరోజు. అంటే ఇది ఇప్పుడు టోటల్గా ఈ ల్యాండ్ 5 ఎకరాలు అంటారు కదా, ఎవరి పేరు మీద డాక్యుమెంట్స్ ఉన్నాయి అసలు? ఇది పట్టేదారు, ఒరిజినల్ పట్టేదారు మీర్ హసన్ అలీ ఖాన్ అండి. ఆయన నుంచి 56లో సాయన్న కొనుక్కుంటారు. సాయన్న దగ్గర నుంచి నూకల రాఘవరావు గారు, మీర్ల నారయ్య గారు తీసుకుంటారు. వారి దగ్గర నుంచి పార్థసారథి గారు, వాళ్ళ అబ్బాయి విజయ్ భార్గవను, తర్వాత మేమంతా బిజినెస్ పార్ట్నర్స్ అండి. మేము ఇప్పుడు ఈ లీగల్ బ్యాటిల్ చేస్తున్నామండి. అంటే మీకు ఇప్పుడు ఇది ఆక్రమణలు తొలగిస్తారని చెప్పేసి రంగనాథ్ గారు కానీ హైడ్రా టీమ్ కానీ ఎవరైనా మీకు లీగల్గా నోటీసులు ఇవ్వడం చేశారేమన్నా? అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, హైకోర్టు ఆదేశాల మేరకు మేము ప్రశాంతంగా పొజిషన్లో ఉంటే మా వాదన వినకుండా మా కనీసం మాకు ఒక మాట కూడా చెప్పకుండా ఈ విధంగా దౌర్జన్యంగా రాత్రికి రాత్రి వచ్చేసి కూల్ చేయడం చాలా బాధగా ఉందండి. హైడ్రాకు హైకోర్టు కంటే ఎక్కువ అధికారాలు ఉన్నాయైతే మేము అనుకోవట్లేదు. హైకోర్టు ఈజ్ అ కాన్స్టిట్యూషన్ బాడీ, హైడ్రా ఈజ్ అ గవర్నమెంట్ బాడీ. హైడ్రా కెన్ నాట్ ఓవర్టర్న్ ది హైకోర్టు అండి, ఆనరబుల్ హైకోర్టు అండి. నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు అసలు దీని గురించి? అంటే మీరు నోటీసులు ఆ విషయంలో కావచ్చు, నైటే వచ్చి తొలగించడం కావచ్చు, దీని గురించి మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? మేమేం చేస్తాం సార్, న్యాయపరమైన పోరాటం చేస్తాం, ఆనరబుల్ హైకోర్టును ఆశ్రయిస్తాం, మాకు జరిగిన అన్యాయాన్ని వారికి వివరిస్తాం. అధికారుల దగ్గరికి వెళ్తే వారు మమ్మల్ని కలవరు, ప్రశ్నిస్తే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. ఈ విధమైన దౌర్జన్యము ఇది చట్టవిరుద్ధము. మేము ఆనరబుల్ హైకోర్టు దగ్గరికి పోతాం, మా బాధలు చెప్పుకుంటాం, మాకు న్యాయం చేయమని మేము ఆనరబుల్ హైకోర్టును ఆశ్రయిస్తామండి. ఇది కూల్చే క్రమంలో మీ దగ్గరికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరు ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు? మేము సీసీ కెమెరాలు ఉన్నాయండి. 20 years నుంచి మా పొజిషన్లో ఉంది కాబట్టి మేము సీసీ కెమెరాలు, ఎందుకంటే ఇక్కడ అంతా ఓపెన్ ల్యాండ్ ఉంది కాబట్టి నైట్ ఎవరైతే తాగి ఇక్కడికి రావడము, అసాంఘిక కార్యక్రమాలు చేయటం లాంటివి చేస్తున్నారు. మేము తెలుసుకోవాలి కాబట్టి సీసీ కెమెరాలు, సెక్యూరిటీ పర్పస్ కోసం సీసీ కెమెరాలు పెట్టుకున్నాం. పొద్దున్నే వచ్చి వాళ్ళు సీసీ కెమెరాలు తొలగించి వీటన్నిటిని కూల్ చేయడం మేము కెమెరాలో చూసుకొని మేము పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాం. కెమెరాలు రిమూవ్ చేయడం వల్ల మీరు ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి అనుకొని ఇక్కడికి వచ్చారు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ హైడ్రా వాళ్ళు కానీ మిమ్మల్ని ఆపి ఇట్లా ఇదంతా క్లియర్ చేయడం చేసారా, లేకపోతే మీరు వచ్చేసరికి మొత్తం క్లియర్ అయిపోయిందా? మేము వచ్చేసరికి మొత్తం కూల్ చేశారు సార్. మేము వచ్చేసరికి మొత్తం కూల్ చేసాం. మేము ఆనరబుల్ హైకోర్టు ఇన్స్ట్రక్షన్స్ మొత్తం చూపించినాం సార్. మేము మొత్తం చూపిస్తే కూడా వాళ్ళు అప్పటికి ఆగలేదు సార్. మీరేమన్నా ఉంటే వచ్చి ఆఫీస్కి వచ్చి రంగనాథ్ గారితో మాట్లాడుకోండి అని చెప్పి వెళ్ళిపోయారు సార్. ఫర్దర్గా మీరు ఏంటంటే కేసు ఫైల్ చేయబోతున్నారా, ఏం చేయబోతున్నారు? మేము న్యాయపరమైన పోరాటం చేస్తాం సార్, ఇది కొనసాగుతుంది. కానీ మీరైతే లీగల్గా డాక్యుమెంట్స్ అయితే లీగల్గానే జెన్యున్గానే ఉన్నాయి అంటున్నారు? 100% లీగల్ డాక్యుమెంట్, జెన్యున్ డాక్యుమెంట్స్ అండి. ఇది మా ఒక్కరి సమస్య కాదు. 129 403లో మాలాంటి చాలామంది బాధితులు సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి కొట్లాడుతున్నారు, పోరాడుతున్నారు.
నేను వాళ్ళందరికీ ఒకటే పిలుపునిస్తున్నా, 129-403 సర్వే నంబర్లో ఎవరెవరైతే బాధితులు ఉన్నారో మీరు అందరూ కదిలి ముందుకు రండి. మనం అందరం కలిసి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇద్దాము, ఒక కమిటీ ఫామ్ చేయమని అడుగుదాం. ఆ కమిటీ నిజాలను నిగ్గు తేల్చి ఇంతకుముందు చేసిన ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టి మనకు న్యాయం చేస్తుందని మేము కోరుకుంటున్నాం. ఇది చూసుకున్నట్లయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్ మా దగ్గరే ఉన్నాయి. మేము చూపించినప్పటికీ నైటే మొత్తము ఇక్కడ ఉన్న ఫినిషింగ్ ఏదైతే ఉందో ఐరన్ రేకులు మీరు విజువల్స్లో గమనించినట్లయితే ఐరన్ రేకులు కాంపౌండింగ్ బౌండర్ అనేది వేయడం జరిగింది. ఇది జెన్యూన్గా మా దగ్గర డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మేము ఏంటంటే సేఫ్ పర్పస్గా మేము కెమెరాలను అమర్చినాం మొత్తం ల్యాండ్కు 5 ఎకరాలు. ఈ 5 ఎకరాల చుట్టూ కూడా ఎవరైనా సరే దీంట్లోకి వచ్చి ఏదన్నా మద్యపానం సేవించడం లేకపోతే అసాంఘిక కార్యక్రమాలకు చేపడే కార్యక్రమం చేసే అవకాశం ఉండొచ్చు కాబట్టి మేమైతే కెమెరాలను ఏర్పాటు చేశాము. అయితే మాకు తెలియకుండానే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ కాంపౌండ్ వాల్ చుట్టూ ఉన్న ఫినిషింగ్ అయితే ఏదైతే ఉందో అదైతే తొలగించడం జరిగింది. మేమైతే లీగల్గా ప్రొసీడ్ అయ్యే అవకాశాలు మాకైతే కనబడుతున్నాయి అంటున్నారు. మీరు ఒకసారి విజువల్ గమనించుకోవచ్చు. కాబట్టి దీనికి సంబంధించి హైడ్రా రంగనాథ్ గారు ఏమంటారంటే ఎవరికైనా సరే మేము ఫస్ట్ లీగల్గా నోటీసులు పాస్ చేస్తాము, వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడం తర్వాతనే మేము నెక్స్ట్ స్టెప్ తీసుకొని అక్కడ ఏదైతే కబ్జాకు గురైందో దాని అయితే మేము కూల్చివేయడం జరుగుతుంది. ఇలాంటి ఎక్కడున్నా సరే మేమైతే పూర్తి బాధ్యత తీసుకుంటామని రంగనాథ్ గారు గతంలో కూడా చెప్పింది మనం చూసుకోవచ్చు. అయితే ఇది ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చేసి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 ఈ సర్కిల్ దగ్గర ఉన్నాం అనమాట. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పక్కనే అనమాట. ఇది మెయిన్ రోడ్డుకు ఆనుకొని లెఫ్ట్ సైడ్ 5 ఎకరాల భూమిగా ఇదైతే చెప్పడం జరుగుతుంది.